డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ, భగవంతుని మీద పగబట్టుకున్నవాడు సర్వనాశనం అయిపోతాడు తప్ప ఎవడు బతికిన దాఖలాలు గుర్తుపెట్టుకున్నాడు. జగన్మోహన్ రెడ్డి గారంట దేవుడి మీద పగబెట్టుకున్నాడు, సర్వనాశనం అయిపోతాడని చెప్పి వ్యాఖ్యానించారు. సార్, మీరు అధికారంలోకి వచ్చిన నాటి నుండి నేటి వరకు భగవంతుని మీద, భక్తుల యొక్క మనోభావాల మీద, భక్తుల యొక్క ప్రాణాల మీద పగబెట్టుకున్నదే మీరు కదా. సార్, మీరు అధికారంలోకి వచ్చిన కొత్తలో జనవరి 9, 2025 సంవత్సరంలో తిరుమల తిరుపతి దేవస్థానంలో వైకుంఠ ఏకాదశి నాడున 6 భక్తుల ప్రాణాలు కోల్పోయారు. అక్కడ మీరు అధికారంలో ఉండి ఎటువంటి భద్రతా చర్యలు చేపట్టకపోవడం వల్ల, ఎటువంటి సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకోకపోవడం వల్ల అక్కడ 6 మంది చనిపోవడం జరిగింది. మీరు నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే కదా ఈ యొక్క ప్రమాదం సంభవించింది. ఇంకోటి, ఇది మరొక మునిపే ఏప్రిల్ 30, 2025 సంవత్సరంలో ఇది ఇలా జరిగితే, ఇది మరొక మునిపే సింహాచలంలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి గుడిలో గోడ కూలి 7 మంది చనిపోయారు. మనం అధికారంలో ఉన్నప్పుడే ఆ గోడని నిర్మించడం జరిగింది. నాణ్యత లేకుండా ఈ గోడ నిర్మించడం వల్లే 70 అడుగుల గోడ పొడుగు, 10 అడుగుల ఎత్తు, కనీసం ఒక కాంక్రీట్ పిల్లర్ లేదు. ఏ అధికారికైనా కూడా ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు భయం ఉండాలి. మీరు నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే కదా ఈ యొక్క ప్రమాదం జరిగి 7 మంది చనిపోయినారు. అదే సంవత్సరంలో నవంబర్ 1వ తేదీ జరిగిన ఇంకో సంఘటన, కాశీబుగ్గ సమీపంలో ఉన్నటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో జరిగినటువంటి ఇంకో ప్రమాదం. ఎంతో ప్రఖ్యాతిగాంచినటువంటి ఆలయం అని తెలిసి కూడా ఏకాదశి పర్వదినం నాడున భక్తుల రద్దీ ఎక్కువ అవుతుంది, భక్తులు ఎక్కువ ఇక్కడికి వస్తారని చెప్పి అక్కడ ఉన్నటువంటి ఆలయంలో ఉన్నటువంటి కొంతమంది ప్రభుత్వానికి తెలియజేసిన, అక్కడ కూడా మీరు నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే కదా ఈ ప్రమాదం తోటి చేస్తుంది. ఇన్ని దారుణాలు మీ ఖాతాలో నమోదు చేసుకొని అన్ని కూడా ఆలయాలలో, దేవుడి యొక్క ప్రాంగణాలలో జరిగినటువంటి ఇన్ని ప్రమాదాలు మీరు నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే కదా ఇన్ని చోటు చేసుకున్నాయి. నిజానికి మీరు కదా దేవుడి మీద పగబెట్టుకున్నది, భక్తుల మీద పగబెట్టుకున్నది. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ ఉన్నారు? అంతగా అడ్డగోలుగా ఆరోపణ చేస్తా ఉంటే ఎలా ఉంటుంది? చేయని తప్పుకు మీ అందరి బహువులందరితో నేను ఇలా అనిపించుకోవాలంటే నాకెలా ఉంటుంది?